In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. వరదలతో విలవిల్లాడుతున్న ఏపీకి మరో ముప్పు పొంచుంది. రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వర్షాలు వరదలతో అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా విజయవాడ సిటీ పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారిపోయాయి. వేలాది మంది బాధితులు ఆహారం, తాగునీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పుడిప్పుడే వర్షం నుంచి అంతా తేరుకుంటోండగా ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదంటూ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మళ్లీ కలవరపెడుతున్నాయి. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం బలపడడానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని, దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో వరద ముంపు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల జిల్లాలకు యెల్లో వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.